నేను గంజి జగన్ బాబు, ప్రెసిడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎఫ్టామ్. మీ అందరికీ నమస్తే. ఈ మహారాష్ట్ర గడ్డపై నేను ఈరోజు కులాబా ఫోర్ట్, ఇది రాయగఢ్ జిల్లా అలీబాగ్లో ఉన్నది. ఇది శివాజీ మహారాజ్ కట్టిన ఒక కోట. ఇలాంటి కోటలు శివాజీ మహారాజ్ గారు ఎన్నో కోటలు కట్టారు. ఇటువంటి కోటలలో తెలుగువారు కూడా కట్టడానికి, తర్వాత దాని సైన్యాల్లో కూడా తెలుగువారు పనిచేశారు. ఇవన్నీ విషయాలు మన చరిత్రలో నమోదున్నది. ఒక పుస్తకం మరాఠీ రచయిత మనోహర్ కదం గారు రచించిన రీసెర్చ్ బుక్ ముంబైచా ఉబార్నే తెలుగు సమాజాచ యోగదాన్. ఈ పుస్తకంలో తెలుగువారి చరిత్ర కనీసము 300 సంవత్సరాల చరిత్ర నమోదైంది. వీటన్నిటితో ఒకటే క్లియర్గా ఉన్నది. ఏమిటంటే తెలుగువారు మరాఠీ వారు కలిసి ఎన్నో పనులు చేశారు. మనకు తెలుగు తల్లి మరాఠీ పిన్ని, తెలుగు ఆయి మరాఠీ మావషి. ఇలాగే ప్రస్తుతం జనాభా తెలుగువారిది 1 కోటికి మించింది. అలాగే తెలుగువారు అన్ని రంగాల్లో, చేనేత రంగాలు, పవర్లూమ్, హ్యాండ్లూమ్, సోలాపూర్ టవల్, సోలాపూర్ చద్దర్, భివండి, ప్రతి ఐటీ కంపెనీలో మన తెలుగువారు ఉన్నారు ఇప్పుడు. అలాగే మనము అందరము ఐక్యంగా ఉంటే మనం ఎన్నో ఇంకా కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ప్రాజెక్టులు సాధించవచ్చు. అందుగురించి మనందరము ఒకటిగా ఉండి ఎఫ్టామ్ ఆధ్వర్యంలో ప్రతి ఏరియాలో, ప్రతి పిన్ కోడ్లో మన యొక్క శాఖలు ఏర్పరచుకొని తెలుగువారి ఐక్యత చాటాలి. ఈ తెలుగువారి ఐక్యత చాటడానికి శివాజీ పార్క్ ముంబైలో మనం ఒక పెద్ద కార్యక్రమం చేయాలని ఆలోచన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వారిని మనము పిలిపించి వారికి సత్కారము మరియు వారిచే తెలుగువారి అందరి యొక్క ఐక్యత మనందరము చేయాలి. దీనికి మీరందరూ ముందుకు రావాలి. మీరందరూ మీ యొక్క ఏరియాలో తెలుగు వారి కార్యక్రమాలు ఎఫ్టామ్ మధ్యంలో చేయించాలి. తర్వాత నాతో అశోక్ కంటే మరియు సుభాష్ మచ్చా మరియు అందరి ఎఫ్టామ్ టీం మనందరితో కలిసి మీరు ప్రతి ఒక్క ఏరియాలో ఎఫ్టామ్ బ్రాంచ్లు స్టార్ట్ చేయాలని మీ అందరి కోరిక. మనందరము వచ్చే సంవత్సరం 2025లో ఒకనాడు శివాజీ పార్క్లో ఈ పెద్ద ఘనకార్యం చేయాలి. ఈ కార్యక్రమ పట్టిక, ప్రణాళిక అతి త్వరలో మీ ముందు పెడతాము. మేము అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటానికి మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నాము. ఇవన్నీ వివరాలు మీకు త్వరలో చెప్తాము. జై హింద్, జై తెలుగు తల్లి, జై మహారాష్ట్ర. జై శ్రీ